ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అల్లంపూర్ జోగులాంబ దేవాలయం దగ్గర ఉన్నాం, మ్యూజియం దగ్గర ఉన్నాం. ఈ మ్యూజియంలో లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. మ్యూజియంలో ఏ పురాతనమైన విగ్రహాలు అలాగే చాలా అమూల్యమైన విగ్రహాలన్నీ ఉన్నాయి. మనం ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్. నమస్తే నాయుడు అని చెప్పేసి అయితే ఇక్కడ అల్లంపూర్ సమీపంలోని దగ్గరలో పురావస్తు ప్రదర్శనశాల ఇక్కడ చూడవచ్చు. అత్యంత అరుదైనటువంటి శిల్పాలు శిలాశాస్త్రంలో ఇక్కడ కనపడతాయి. పురాతనమైనటువంటి శిలా విగ్రహాలు దాదాపుగా ఈ బ్లాస్టులు 1000 నాటివి. ఇక్కడ రిజిస్టర్డ్ వచ్చేసి 1500 ఏళ్ళ చరిత్రకరమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. చాలా అత్యంత అరుదైనటువంటి విగ్రహాలు ఇవి. ఈ కాకతీయ కాలాలు చూడండి ఎంత చక్కగా చెక్కారు. అసలుకి ద్వారం చూడండి, ఇది పరశురామ క్షేత్ర ముఖద్వారం అని అంటారు అన్నమాట. ఇక్కడ గజలక్ష్మి, సూర్యచంద్రాలు, ధనుసు చాలా చక్కగా చెక్కారు. అప్పట్లో దేవుని దగ్గర తల మంచి ఎలా అంటారు కదా, అందుకే ద్వారాలు ఇంత చిన్నగా, గర్భాలు ఎంత చిన్నగా పెట్టేవాళ్ళు. ఇక్కడ రెడ్డి స్టోన్ శిల్పాలు కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. ఈ బాదామి చాలకుల కాలం ఎర్ర ఇసుకతో చెక్కబడే ఏవైతే శిల్పాలు ఉన్నాయో, శాసనాలు ఉన్నాయి, ఇవన్నీ బాదామి చాళుక్యుల కాలంలో చెప్పబడి ఉన్నాయి. అన్ని కూడాను చాలా చక్కగా అరుదైనటువంటి శిల్పాలు ఇవి. చూడండి, చౌడేశ్వరి శ్రీమాత, విష్ణుమూర్తి విగ్రహాలు, దశావతారంలో బుద్ధుని కూడా విష్ణుని మూర్తి కూడా బుద్ధుని ప్రభావం పడుతుంది. బుద్ధ అవతారం కూడా కొలుస్తారు మామూలుగా, అందుకే బుద్ధుని ప్రభావం అప్పట్లో ఎక్కువగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు మనం ఎక్కువగా గమనించినట్టయితే బ్లాక్ బస్టర్ స్టోన్ ఉన్నాయి, గ్రానైట్ స్టోన్ ఉన్నాయి, ఎదరాయి ఉన్నాయి. మామూలుగా ఇక్కడ సప్తమాత్రికలు అత్యంత అరుదైనటువంటివి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చామండి. అప్పట్లో రాజులని కులగతులుగా ఆరాధించాలని చెప్తారు మామూలుగా. అమ్మవారు రేణుకామాత సంతానం కాని వాళ్ళు ఈ అమ్మవారిని కొలుచున్న సంతాన ప్రాప్తి జరుగుతుంది కూడా చెప్తారు మామూలుగా. ఇక్కడ అష్టదిక్పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి బయట నవబ్రహ్మ ఆలయాల పైన సీలింగ్ పైన ఉంటాయి మామూలుగా. మధ్యలో నాగబంధం ఉంటుంది, గుడికి రక్షబంధంగా పెడతారు ఈ నాగబంధం అన్నమాట. చుట్టూ అష్టదిక్పాలకులు అన్నమాట. తూర్పున ఇంద్రుడు, దక్షిణ యముడు, నైతులు తీపన వర్షదేవుడు, వాయుల వాయుదేవుడు, ఉత్తర కుబేరుడు, ఈశాన్య శివుడు ఉంటాడు. చూడండి, ఇక్కడ స్తంభాలు చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న స్టోన్ చూడండి, చిన్న చిన్న బొమ్మల రూపంగా రామాయణ గాథని చూడండి. ఆంజనేయ స్వామి లంక అక్కడ వెళ్ళి సీతకి ఉంగరం బహుకరిస్తున్నట్టుగా, ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల పైన దాడి చేస్తున్నట్టుగా, సీతా వనవాసం చెప్తారు కదా. ఇంత చాలా ఇతిహాస గాథలు, రామాయణం గాథలు ఇక్కడ రాతి స్తంభాల పైన చూడవచ్చు. అప్పట్లో దేవాలయాల లైబ్రరీలుగా చెప్పబడి ఉన్నాయన్నమాట. ఏదైతే మనం విజ్ఞాన కేంద్రాలు అనుకుంటామో ఆ విజ్ఞాన కేంద్రాలు ఇక్కడ చూడవచ్చు. మన అలంపూర్ పురావస్తు శాఖ ఒక శిల్ప భాండాగారంగా చెప్పవచ్చు. ఎంత చక్కగా ఉన్నాయంటే శిలా విగ్రహాలు విదేశాలకు కూడా వెళ్ళొచ్చి, ప్రదర్శన కోసం వెళ్ళొచ్చి ఇక్కడ దేశ విదేశాలు వెళ్ళొచ్చిన విగ్రహాలు ఉన్నాయి. చూపిస్తాను మీకు ఒకసారి. ఈ విగ్రహం ఒకసారి చూడండి, ఇది కీర్తి ముఖ అంటారు. ఆలయాల ముఖ దాని పైన పెడతారు వీటిని మామూలుగా. ఇది కీర్తి ముఖ, దిష్టి బొమ్మ అంటారు కదా, దిష్టి తలపైన పెడతారు అన్నమాట. ఈ చూడండి అత్యంత అదైనటువంటి నటరాజ శిల్పం. బ్యాక్ సైడ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, గట్టిదాయి. ముందుకు రండి. ఈ బ్లాక్ బస్టర్ స్టోన్ ఇప్పట్లో శిల్పాలను చెక్కాలంటే చాలా కష్టమైన పని. కానీ అప్పట్లోనే 1000 ఏళ్ల క్రితమే కళ్యాణ చాళుక్యులు అత్యంత అర్థంగా నటరాజ శిల్పాన్ని చెక్కడం జరిగింది. ప్రపోర్షనట్ గా కనబడుతుంది. ఈ విగ్రహానికి లండన్ లో అత్యంత పురస్కారం లభించింది అన్నమాట. 2వ బహుమతి ఇచ్చారు. లండన్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ వెళ్ళొచ్చింది శిల్పం. ఇక్కడ నంది పైన ఇది కూడా చూడండి, నంది పైన ఉమామహేశ్వరుడు కూర్చున్నట్టుగా ఈ శిల్పం మీకు ఎక్కడ ఇలాంటిది అరుదైనటువంటి ఎక్కడ కనపడదు. శివపార్వతుల పెళ్లి అనంతరము నంది పైన కూర్చొని ఊరేగింపుగా వెళ్తూ కైలాసానికి వెళ్తుంటూ చూపించాడు. అందులో 1000 ఏళ్ల క్రితము ఇక్కడ కాకతీయ రాజులు ఉత్సవాలు చేసేవాళ్ళు. శివపార్వతులు ఇలా శిల్పాలను చూపించండి. ఈ భాషంకాలు నంది మీద కూర్చున్నట్టుగా వాళ్ళు ఊరేగింపు వెళ్తున్నట్టుగా కైలాసం వెళ్తుంటే గుహా చిత్రంగా శిల్పాన్ని చేయించడం జరిగింది. ఇది 1000 ఏళ్ళ నాటిది. ఇక్కడ సూర్య విగ్రహం చూడండి. 6వ శతాబ్దంలో ఈ సూర్య భగవాన్ విగ్రహాన్ని బాదామి చాళుక్యుల కాలం చేయించే శిల్పం ఇది. ఈ సూర్య విగ్రహము జర్మనీ ఎగ్జిబిషన్ కార్పొరేషన్లో ఎన్నో ప్రశంసా పత్రాలు పొందింది. చాలా చక్కగా అత్యంత అరుదైనటువంటి శిల్పం ఇది. చూడండి, హైబ్రిడ్ చూడండి ఎంత అందంగా చెక్కారు. ఇప్పుడు అమ్మాయిలు బ్యూటీ పార్లర్ హైబ్రిడ్ చేయించుకుంటారు కదా, కొన్ని 100 ఏళ్ల క్రితమే హైబ్రిడ్ చేసుకున్నట్టుగా, లిఫ్ట్ ధరించినట్టుగా, ఆభరణలు ఉపయోగించినట్టుగా, కాళ్ళకి పట్టీలు, కంకణాలు, అలంకరణ అనేది ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు కూడా చేసుకుంటారని దాన్ని బట్టి వీటి బట్టి శిల్పాలు బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ శిల్పాలు చూడండి, అగ్ని, నటరాజ, అమ్మవారు మహిషాసురమర్దిని,
ఇవి కూడా 1500 ఏళ్ళ నాటి శిల్పాలే. ఈ వీరగల్లు శిల్పాలు అప్పట్లో ఉత్సవాలు చేసేవాళ్ళు. మామూలుగా వీరులు చనిపోతే వారు కూడా ఉత్సవాలు చేసేవాళ్ళు. వాళ్ళ మరణాంతము వాళ్ళకి తీపి గుర్తుగా, చిహ్నాలు గుర్తుగా ఇలా శిల్పాలు చేయించి వాళ్ళకి ఈ విధంగా పెట్టేవాళ్ళు. చూడండి, యుద్ధంలో మరణించిన సైనికుడైనా యుద్ధంలో ఈ ఏనుగుతో సహా వీరుడు మరణిస్తే ఈయన ఆత్మ స్వర్గాలను తీసిపెట్టుగా దుష్రూపంగా చూపించాడు. ఇందులో కింద ఆమె సతీ శత్రురాజుల చేత చిక్కకుండా సతీ నిప్పంచుకొని చనిపోయే దృశ్యం అన్నమాట. ఇది చాలా చక్కగా చూపించాడు ఇందులో. ఇవి శాసనాలన్నీ కూడా 6వ 7వ శతాబ్దం కానాటివే. భూమి దానం ఇస్తున్నటువంటి శిలాశాసనాలు దాదాపు 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు శిల్పాలు శాసనాలు చూడవచ్చు. అంటే బాదామి చాకుల కాడ నుంచి కృష్ణదేవరాయల వరకు ఈ శిల్పాలు శాసనాలు చాలా విశిష్టంగా చరిత్ర కలిగినటువంటి పురావస్తు ప్రదర్శనలు ఇందులో కేంద్రీకం ఉందన్నమాట. ఈ శాసనాలు కూడా చూడండి, అప్పట్లో భూమి ఇచ్చేటప్పుడు సూర్యుడు చంద్రుడు సాక్షులుగా, అంటే ఆచందారకం అన్నమాట. సూర్యచంద్రాదులు ఉన్నంతకాలము శివుడికే చెందాలని శివలింగం పెట్టేవాళ్ళు మధ్యలో. ఒకవేళ శివునికి ఇచ్చిన భూమిని అన్యాయక్రమంగా ఎవరైనా భూమిని కాజేశారనుకోండి, ఇక్కడ కట్కం ఉంచుకోండి. ఎవరైనా అన్యాయక్రమంగా ఆక్యుపై చేసిన వాళ్ళకి ఆ ఖడ్గంతో ఆ గోవుని, అదే పాలిచ్చే గోమాతను చంపుకొని తిన్నంత పాపం దాని అర్థం అన్నమాట. ఇంత చక్కగా చూపించండి. ఆడ నంది పెట్టాడు, గోమాతను పెట్టాడు. అంటే అన్యాయక్రమంగా ఎవరైనా భూమిని ఆక్యుపై చేస్తే ఆ ఖడ్గంతో గోహత్య చేసినంత పాపకము వాళ్ళకి అంటుకుంటుంది దాని అర్థం అన్నమాట. అట్లా ఆ విధంగా శాసనాలు రాసి శ్రీ రాసి రాజు వైభవం గురించి రాసి భూదానాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇలా ఉంటాయి శిలాశాసనాలు. మీరు ఇంకా మ్యూజియం సందర్శిస్తే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవి చూడండి, సూర్యభగవాన్ విగ్రహము, శ్రీమూర్తి, చాలా అత్యంత అరుదైనటువంటి శిల్పాలు. ఇది బ్లాక్ గ్రానైట్ స్టోన్, 1000 ఏళ్ళ నాటివి. చాలా గట్టిరా ఇది బ్లాక్ బసల్ట్ స్టోను. సూర్యభగవానుడు, ఉషా, ఛాయ, 2 భార్యలు. చాలా చక్కగా చెక్కిన శిల్పం ఇది. దాదాపుగా 1000 సంవత్సరాల నాటిది. ఇవి శిలాశాసనాలే. ఇవి దాదాపు కృష్ణదేవుల కాలం నాటి శిలాశాసనాలే. ఇవి 16వ శతాబ్దం నాటిది. ఇది 6వ శతాబ్దం నాటివి. ఇవి చూడండి, నాగబంధము. ఈ నాగబంధం వచ్చేసి ఆలయాల పైన ఉంటాయి. పద్మము, నాగము. ఎందుకంటే పద్మం అభివృద్ధిగా, నాగం గుడికి రక్షబంధంగా వీటిని పెడతారని చెప్తారన్నమాట. మామూలుగా గుడికి ప్రొటెక్షన్ లాంటిదన్నమాట. ఇది శిలాశాసనం. ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శిలాశాసనం. ఇవన్నీ 26 శిలాశాసనాలు లభ్యమైనవి మన మ్యూజియంలో. 26 శిలాశాసనాలు, 188 శిలా విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు మన పురావస్తు శాఖ ప్రదర్శనశాలలో. ఇక్కడ నుంచి చూడండి, ఒక విగ్రహం చాలా చక్కగా ఉంది. మహిషాసుర మర్దిని అని ఈ విగ్రహం చూడండి, మీరు చాలా గమనించండి. ఇది ఒకటి మహిషుడు చంపేటప్పుడు ఇక్కడ చూడండి, ముఖ కవళికలు చాలా చక్కగా చూపించాడు. ఒకవైపు రౌద్రంగా అమ్మవారు కనపడుతున్నా చూడండి, ఇటువైపు రౌద్రం ఉంటుంది. ముక్కు, పెదవి దగ్గర బిగపట్టినట్టుంది అమ్మవారు. ఇక్కడ ముక్కు, పెదవి బిగపట్టినట్టు ఇటువైపు చూసి, అంటే రౌద్రంగా. అటువైపు ప్రసన్నంగా, ప్రశాంతంగా. ఇదెంత పనిలే మహిషిని చంపేటప్పుడు ముఖ కవళికలను చాలా చక్కగా చూపించాడు ఇందులో శిల్పంలో. చూడండి, శిల్పంలోనే మనం చిత్రపటాలు చూస్తాం, కానీ శిల్పంలో ఈ విధంగా చేయించడం చాలా చక్కటి అయినటువంటి శిల్పం ఇది. చాలా ఇంకో విశేషం చూడండి, ఇక్కడ వెళ్తే ద్వారపాలకులు కనబడతారు, సప్తమాత్రికలు. ఇవి 6వ శతాబ్దం నాటివి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహిని, ఇంద్రాణి, చామండి. వీళ్ళంతా సప్తమాతృకులు. అంధకాసుని రాక్షుని వధించి వధించిన తర్వాత వీళ్ళని శాంతపరచడానికి ఈ వీరభద్రుడు, ఈ వినాయకుడు 7గురిని శాంతపరుస్తామట. ఈ మధ్యలో 7గురు సప్తమాతృకలు, ఇక్కడ వీరభద్రుడు, అక్కడ వినాయకుడు. వీళ్ళు 7గురి శాంతపరుస్తారు రాక్షసుని సంహారం తర్వాత అన్నమాట, కోపావిషం తగ్గించడానికి. ఇది మావారు మహిషాసుర మర్దిని చూడండి. సూర్య భగవానుడు, ఉషా, ఛాయ, 2 భార్యలు చూపించాడు ఇందులో. ఈ శిల్పం అత్యంత అరుదైన శిల్పం చూడండి. మామూలుగా దేవి పురాణంలో, మా స్కంద పురాణంలో చెప్పినట్టుగా ఇక్కడ రక్తబీజ సంహారం చేసే శిల్పము ఇది. స్కంద పురాణంలో చెక్కబడిన శిల్పం ఇది. ఒకసారి చూడండి మీరు. రక్తబీజుడిని ఈ ఖడ్గంతో చంపుతుంటే కింద రాక్షసుడు ఎన్ని రక్తబొట్లు పడుతూ ఉంటే మళ్ళీ రాక్షసుడు ఇక్కడ పుడుతూ ఉంటాడు చూడండి. రక్తబొట్టుకి మళ్ళీ రాక్షసుడు పుడుతుంటారు అన్నమాట. అలా పుడుతూ ఉంటే ఈ శివుడికి శక్తి సరిపోలేకుంటుంది అన్నమాట. ఎంత చంపినా మళ్ళీ రాక్షసులు పుట్టుకొస్తుంటారు. అప్పుడు అమ్మవారు కాళికామాత నాలుక బయట చాచి ఆ రాక్షసుడిని తాగేస్తుంది. మామూలుగా ఈ శిల్పం బట్టి మనం ఏం తెలుసుకుంటే అమ్మవారి శివునికి సహకారం చేస్తుంది కాబట్టి భార్య సహకారం ఉంటే భర్త ఏ పనైనా విజయవంతంగా చేయగలదు. ఈ శిల్పంలో చూడవచ్చు మనం. అంటే శిల్పాలు ఏమున్నాయి అనుకుంటే శిల్పాల్లోనే ఒక గూఢత్వం దాగి ఉంది. మంచి మార్గంలో పోవడానికి ఇది అనేటువంటి సాధనాలు అన్నమాట. ఈ శిల్పాల గురించి శాస్త్రం గురించి మనం తెలుసుకోవడం వల్ల మనము
ఒక చరిత్రకు సంబంధించిన విషయాలు బయటపడతాయి, ఒక విజ్ఞానం మనకు తెలిసిపోతుంది. ఇలాంటి మనం చూడడం వల్ల మనకు జ్ఞానోదయం కూడా కలుగుతుంది, కొన్ని మనకు అర్థమవుతామని తెలిసిపోతుంది అన్నమాట అన్ని కూడా. ఇది చూడండి సప్తమాతృక, ఇది కార్తికేయుడు. ఈ కుబేరుడు చూడండి. కుబేరుడు అంటే ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తులు సేట్లు ఇలా కూర్చుంటారు ఈ రోజుల్లో. కుబేరుడు ఆ భంగిమలో మనము కుబేరుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఆ భంగిమ చూడండి. సిట్టింగ్ పొజిషన్, సేట్లు మార్వాడీస్ ఇలా కూర్చుంటారు కదా, సిట్టింగ్ పొజిషన్ ఏదో చూపించాడు అన్నమాట కుబేరుడు ఇలా ఉంటాడని చెప్పి. కుంభాండ అంటే భాండం కలిగిన వ్యక్తి, కుబేరుడు వాళ్ళకు భాండం కలిగిన వ్యక్తి అంట. ఈ శిల్పం చూడండి. త్రిమూర్తిన ఇలాంటిది విగ్రహం అరుదైనటువంటిది. త్రిమూర్తి విగ్రహాలు కనపడం మనకి. సృష్టి స్థితి లయం తెలిపే అర్థం అన్నమాట. సృష్టికారకుడు, స్థితికారకుడు, లయకారకుడు త్రిమూర్తి విగ్రహం అంటారు. సృష్టి స్థితి లయ వాటికి తెలిసినటువంటి త్రిమూర్తి విగ్రహం. భిక్షాటమూర్తి శిల్పం 7వ శతాబ్దం నాటిదే. ఎక్కువ 7వ శతాబ్దంలో ఎక్కువ శిల్పాలు ఇక్కడ ఆలయాలు మామూలుగా అలంపూర్ని దక్షిణ కాశీని చెప్తారు కదా. 7వ శతాబ్దంలో ఇక్కడ 100కు పైగా ఆలయ నిర్మాణం చేయడం జరిగిందని చెప్తారు అన్నమాట బాదామి చాళుక్యులు. 64 స్నానఘట్టాలు, 26 తీర్థాలు, ఇక్కడ సంగమేశ్వర ఆలయాలు నిర్మించడం చేయడం వల్ల 1 కోటి లింగాల క్షేత్రం చెప్తారు అన్నమాట. అందుకే అలంపూర్ అని దక్షిణ కాశీని పేరుగాంచిన అలంపూర్ క్షేత్రము. మీరు ఇక్కడ అలంపూర్ మ్యూజియం సందర్శిస్తే మీకు ఇంకా కొన్ని బయటపడతాయి, అన్ని కూడా విశేషాలను కూడా బయటపడతాయి. ఇప్పుడు క్లాస్ ఇక్కడికి అలంపూర్ పురావస్తు శాఖ రావడానికి దారి ఏమంటే, పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ బాలబ్రహ్మ స్వామి ప్రధాన ఆలయం దర్శించుకొని జోగులాంబ దర్శించుకున్న తర్వాత ఈ కుమారబ్రహ్మ వెనకాలే ఈ పురావస్తు శాఖ మ్యూజియం ఉంటుంది, ప్రదర్శనశాల మ్యూజియం ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన విషయము, ఇట్లాంటి విగ్రహాలు మీకు ఎక్కడ కనపడవు. దేశంలో అత్యంత అరుదైనటువంటి విగ్రహాలు, చరిత్ర సంబంధించినటువంటి శిలాశాసనాలు ఉన్నాయి. తప్పక చూడండి. అలంపూర్ క్షేత్రం వస్తే ఈ రాష్ట్ర పురావస్తు శాఖ కూడా మీరు సందర్శించుకొని ఇవన్నీ కూడా చూసి చదివించండి.